నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. కలెక్టర్ త్రిపాఠి స్కూల్ను పరిశీలించారు. మరోవైపు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు ధ్వంసమయ్యాయి. అన్నా మేడం 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 సార్ అరే మీరు అంత కష్టపడుతున్నారు, మీకు నేను చూపించాలి కదా. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. కలెక్టర్ త్రిపాఠి స్కూల్ను పరిశీలించారు. మరోవైపు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు ధ్వంసమయ్యాయి. అరే మీరు అంత కష్టపడుతున్నారు, మీకు నేను చూపించాలి కదా. నల్గొండ జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ మౌంటా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగానే ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్లవరపల్లిలో 16 సెంటీమీటర్లు, గుండ్లపల్లి మండలం ఎనవరంలో 11 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఎక్కువగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురడంతో పెద్ద ఎత్తున వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలోని కొమ్మపల్లి గుట్ల పాఠశాలలోకి మొత్తంగా గోతటి ప్రాంతం కావడంతో ఆ గుట్ల పాఠశాల చుట్టూ కూడా వరద నీరు చేరుకుంది. సుమారుగా ఆ గుట్ల పాఠశాలకు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి మోకాళ్ళు అయితే నీటి నుంచి ఆ విద్యార్థులను సురక్షితంగా రెస్క్యూ టీంతో బయటికి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర వారు అక్కడికి చేరుకునే సహాయక చర్యలు కూడా పర్యవేక్షించారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం అయితే కురుస్తా ఉంది. మరోపక్క దేవరకొండ నియోజకవర్గంలో మండవారపల్లి, ఎరవరం, బొలారం, పందుకూరు వాగులు పొంగిపొరడంతో ఆ వాగులు పొంగిపొరడంతో సమీప గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టు పరిస్థితి. కొండమల్లేపల్లి మండలం గోరికుంట తండ జలదిబ్బందుల్లో చిక్కుకుంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు కూడా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ సహాయక చర్యలు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంతో భారీ వరంతో ఇటు మూసీకి కూడా వరద ఉధృతి పెరుగుతా ఉంది. ఆ మూసీ 7 గేట్లు ఎత్తి దిగువకు 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి మూసీ వరద ఉధృతి ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రుద్రవెల్లి, జూలూరు మధ్య లో లెవెల్ ప్రవేశించింది. మొత్తంగా మూసీ ప్రవాహంతో పాటు ఇటు మోతా ఎఫెక్ట్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రైతులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ధాన్యం కోతలు ఆఫ్ చేయాలని కూడా సూచన చేసిన పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రవి.